బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో కామారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ కి 4 అసెంబ్లీ స్థానాలు ఉన్న కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. పోచారం చేరికతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవటం ఖాయం కాగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సార్లు పోటీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి 7 సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లో అడుగుపెట్టిన పోచారం టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా సేవలందించారు. బాన్సువాడ నియోజకవర్గం అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేలా గుర్తింపు పొందారు. మాజీ సీఎం కేసీఆర్తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పోచారం తనకున్న వ్యక్తిగత చరిస్మాతో గెలుస్తూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా బాన్సువాడలో పోచారం విజయం సాధించారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతలోనూ ఆయన గెలిచారు. రేవంత్ కోరిక మేరకు పోచారం కాంగ్రెస్ లో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికతో జిల్లాలో మరింత బలపడతామని భావిస్తోంది కాంగ్రెస్. అయితే కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ లో చేరినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పోచారం కాంగ్రెస్ లో చేరడంతో సంస్థాగతంగా ఆ పార్టీ బలపడడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరిన్ని చేరికలకు అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి పోచారం చేరిక ప్లస్ కానుంది. పోచారం కాంగ్రెస్ లో చేరడంపై విమర్శలున్నా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందన్నది విశ్లేషకుల అంచనా. పోచారంను వ్యతిరేకించిన చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు వారంతా కాంగ్రెస్ లోనే ఉంటారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. త్వరలోనే జిల్లాలో మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు కాంగ్రెస్ లీడర్లు.